శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 42nd చాప్టర్. ఇక్కడ అంధకాసురుడు యొక్క ఉత్పత్తికి కారణాన్ని, అలాగే హిరణ్యాక్షుడు దీర్ఘ తపస్సు చేయటం, ఆ పరమేశ్వరుడి దగ్గర నుంచి వరాలు పొందటం, అలాగే అంధకాసురుడు ఆ పుత్రుని కూడా పరమేశ్వరుడి నుంచి పొందటం, హిరణ్యాక్షుడు మళ్ళీ భూమిని పాతాళానికి తీసుకువెళ్ళిపోవటం, విష్ణు వరాహ అవతారాన్ని ధరించి హిరణ్యాక్షుణ్ణి వధించటం, మళ్ళీ భూమిని యథాస్థానంలో స్థాపింపచేయటం గురించి ఇక్కడ చెప్పబడింది. నారద ఉవాచ శంఖచూడవధం శ్రుత్వా చరితం శశిమౌళినః అహం తృప్తోస్మినో త్వత్తో అమృతం పిత్వా యథా జనః. నారదుడు మళ్ళీ బ్రహ్మనిలా అడుగుతున్నాడు. అంటే ఏదైతే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పరంపరగా వస్తున్నది, సనత్ కుమారులు వాళ్ళు ఏదైతే వ్యాసుడికి చెప్తున్నారో అదే నారదుడు ఇక్కడ బ్రహ్మని అడిగి తెలుసుకుంటున్నాడు. నారదుడు మళ్ళీ బ్రహ్మని ఇలా అడుగుతున్నాడు. శంఖచూడు యొక్క వధ సంబంధించిన ఆ మహేశ్వరుడు యొక్క చరిత్ర అంతా కూడా వినిపించారు. అది చాలా తృప్తినిస్తుంది. అయితే ఇది ఇంకా అమృతం గ్రొల్లే కొద్దీ గ్రొల్లాలనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇంకా ఇలాంటివి ఏదన్నా ఉంటే ఆ పానానికి వీలుగా నాకు అవి తృప్తినిచ్చేలాగా ఇంకా చెప్పరా అని అడిగాడు. బ్రహ్మణ్యాచరితం తస్య మహేశస్య మహాత్మనః మాయామాశ్రిత్య సల్లీలాం కుర్వతో భక్తమూఢనాం. అందుకే బ్రహ్మ మాయని ఆశ్రయం. అయితే మాయే పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటుంది. కాకపోతే మాయకి లోబడి మనం కొన్ని చేస్తూ ఉంటాం. అందుకే భక్తులకి ఆనందాన్ని ప్రసాదించే ఆ పరమాత్మ యొక్క ఉత్తమ లీలలు ఇంకా ఏమన్నా ఉంటే ఆ మహాత్ముడు యొక్క నాకు వివరించి చెప్పరా, పైగా మీ నుంచి వినగలిగే భాగ్యం లభించింది అని అడిగాడు. బ్రహ్మో ఉవాచ శంఖచూడవధం శ్రుత్వా వ్యాసః సత్యవతీ సూతః అప్రక్షీధి మమేవార్త బ్రహ్మపుత్రం మునీశ్వరం. బ్రహ్మ మళ్ళీ నారదుడితో ఇలా చెప్తున్నాడు. శంఖచూడ వధ తర్వాత అదైతే సత్యవతి సూతుడు అయిన వ్యాసుడు బ్రహ్మపుత్రు అయిన మునీశ్వరుడైన సనత్కుమారుని కూడా ఇలాగే అడిగాడు. సనత్కుమారః ప్రోవాచ వ్యాసం సత్యవతీ సుతం సుప్రశంస్య మహేశస్య చరితం మంగళ ఆయనం. వ్యాసుడు ప్రశంసన చేసి సనత్కుమారుడు మళ్ళీ ఆ మంగళప్రదమైన ఆ గాథను చెప్తున్నాడు. మహేశ్వరుడు యొక్క చరిత్రను చెప్పటానికి పూనుకున్నాడు. అంటే అడిగిన వాళ్ళని మళ్ళీ ప్రశంసలతో ఎందుకు ముంచటం అంటే, అడగవలసిన సమయంలో అడగవలసింది అడగటము. మనం చాలామందితో సంపర్కం ఉంటుంది, చాలామందితో మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ మనం నిజంగా చిన్న ఉదాహరణలు మన జీవితంలో తీసుకోవాలంటే, ఇప్పుడు ఏ పూజకో కూర్చున్నాం, నువ్వు చెయ్యట్లే, ఒకళ్ళని నువ్వు పిలిచారు, నేను చెయ్యలేకపోతున్నాను, కనీసం అక్కడికి వెళ్ళాక జరిగే తత్వం నేనన్నా చూడొచ్చు కదా. ఆ సరిగ్గా చూసినా సరే ఆ మనసంతా అక్కడ పెడితే నాకు అంతే ఫలితం వస్తుంది. కనీసం దీన్ని నేను సరిగ్గా వినియోగించుకుంటున్నానన్న భావనైనా వస్తుందన్న భావనతో ఎంతమంది కూర్చుంటాం. నా ఇంట్లో చేసేటప్పుడు కూడా నా చీర చూసావా, లేకపోతే మంత్రాలు చదివేటప్పుడు కూడా మంత్రం మీద ధ్యాస లేదు, దాన్ని అర్థం చేసుకుందాం అన్న ప్రయత్నం లేదు, ఏమీ ఉండదు. కొన్ని వ్రతాలకు వెళ్తుంటే బాధ అనిపిస్తుంది. ఇవన్నీ క్రతువులు పెట్టింది ఎందుకంటే నీలో అజ్ఞానాన్ని తొలగించుకోవటానికి. ఆ అజ్ఞానం ఇప్పుడు పరాకాష్ఠకు వెళ్ళిపోయింది. ఆ వేసుకున్న వస్త్రాల మీద ఎంతమంది వచ్చారు, ఎన్ని రకాల భోజనాలు పెట్టామని చూసుకున్నారు. ఉన్నవాడికి పెట్టమని ఎక్కడా చెప్పలేదు, నలుగురితో పంచుకోమని చెప్పారు. కానీ చేసేదాని మీద త్రికరణ శుద్ధిగా అంతలాగా నువ్వు దీక్షగా వహించి చెయ్యాలి. అప్పుడు దాని ఫలితం నీకే కాదు, వచ్చిన వాళ్ళకి కూడా. ఎందుకు దర్శించినా అదే ఫలితము, స్పర్శించినా అదే ఫలితము, స్మరించినా అదే ఫలితం అని చెప్పారు. ఈ రకంగా నువ్వు ఉంటే, లేకపోతే క్రతువులు చేస్తావు తప్పితే దానివల్ల ఉపయోగం నీకు ఉండదు, ఎవరికీ ఉండదు. అంత చక్కగా ఒక చరిత్రను విన్న తర్వాత కూడా ఇటువంటి లీలలు వినటానికి అంత ఉత్సాహం చూపిస్తున్నాడు కాబట్టి అందుకు ప్రశంసించాడు. ఆ పరమాత్మ యొక్క చరిత్ర అన్నది అనంతము, ఎన్నో లీలలున్నాయి. అయితే చెప్పుకునేంత సమయం మనకి సరిపోదు. కాకపోతే ఆ చెప్పుకునే సమయం వచ్చినప్పుడు, అలా వినేవాళ్ళు కూడా దొరికినప్పుడు అది మనకి ఆనందాన్ని ఇస్తుంది. అందుకే ఆ చరిత్రను చెప్తాను అని. సనత్కుమార ఉవాచ
శృణు వ్యాస మహేశస్య చరితం మంగళాయనం యతాంతకో గణపత్యం ప్రాపా శంభోః పరాత్మనః. సనత్కుమారుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. వ్యాస మహర్షి, అంధకాసురుడు ఏ విధంగా పరమాత్ముడైన శివుడి యొక్క గణములకు అధ్యక్షుడయ్యాడు, ఆ గణపత్యం ఎలా అతనికి ప్రాప్తించిందో ఆ చరిత అప్పుడు చెప్తున్నాను అని. అంటే మంగళదాయకమైనది చెప్పే విధము అసురుల గురించి, ఇటువంటి వాళ్ళ గురించి. పైగా ఇది మంగళదాయకం ఎందుకు అంటే, ఇక్కడ అందరికీ అన్నీ ఇచ్చాడు పరమాత్మ, ఇస్తూనే ఉన్నాడు. నేను ఇంకా శ్వాస తీసుకుంటున్నాను, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నంత మనం మరో నిమిషంలో నేను బ్రతకెళ్తున్నానా లేదా, నేను పోతానని ఎవరిస్తారు గ్యారంటీ? ఎవ్వరికీ తెలియదు. కానీ ఈ సమయం గడిచిపోయింది, ఈ క్షణం గడిచిపోయిందంటే నేను ఇంకా ఉన్నానే అంటే ఒక ప్రక్రియ నాలో ఇంకా నడిపిస్తున్నాడే పరమాత్మ. అలాగే ఇక్కడ మంగళదాయకం అంటే ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవటము. మంగళకరంగా నువ్వుండు, మంగళప్రదమైనవే నువ్వు ఆచరిస్తూ ఉండు, మంగళప్రదమైన భావనలనే పెంచుకుంటూ ఉండు, అది ఇంకా మంగళాలను ఇస్తుంది. అందుకే ఇట్లాంటి చరిత్రలు విన్నా సరే అది మంగళాన్ని ఇస్తుంది, అమంగళాన్ని తొలగిస్తుంది. పరమాత్మ అంటే మంగళస్వరూపమే. ఆ సాన్నిధ్యానికి వచ్చిన ప్రతిదీ మంగళప్రదమే అవుతుంది, అది ఏదైనా సరే. అయితే అసలు అందక అన్నవాడు ఎలా ఉద్భవించాడు, ఆయన మళ్ళీ పరమాత్మకి ఆ శంకరుడు గణములకి అధిపతిగా ఎలా అయ్యాడు, అది ఎలా ప్రాప్తించిందో చెప్తాను అని. కృత్వా పరమ సంగ్రామం తేన పూర్వం మునీశ్వర ప్రసాదం తం మహేశానం సత్వభావత్ పునః పునః. మునీశ్వర, ముందు ఆ శంకరుడు ఘోర యుద్ధం ఏదైతే చేశాడో అంత భయంకరమైన యుద్ధం చేసిన తర్వాత మళ్ళీ అంటే గుణాలతో కూడుకుని మనం ఉన్నాము, గుణమయంగానే ఉంటూ ఉంటాము, సాత్వికానికో రాజసానికో మళ్ళీ లేకపోతే తామసికానికో లోబడుతూ ఉంటాం. కానీ పరమాత్మ గుణాతీత అంటాం. అయితే ఉగ్రరూపాన్ని దాల్చినంత మాత్రాన మళ్ళీ ఆ ఉగ్ర రూపం ఆ కార్యం చెయ్యటం వరకే, దేనిలోనూ పరిమితిలోనే ఉంటాడు. కానీ అపరిమితంగా ఉన్నవాడు. ఇక్కడ అంత ఘోరమైన యుద్ధం చేసి కూడా మళ్ళీ సాత్విక భావంలోకి వచ్చేసాడు, ఆనందంగా ఉన్నాడు. అంటే అక్కడ పని చేయటం వరకే దాన్ని వినియోగించాడు, తర్వాత మళ్ళీ మామూలుగానే ఉన్నాడు. అది మనకి సాధ్యం కాదు. మనకు ఆ కోపం అన్నది సంవత్సరాలు సంవత్సరాలు వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ ఎవరి మీద అయితే కోపం కలిగిందో వాళ్ళు కనిపిస్తే ఇంకా కోపం వస్తుంది. అంటే నేను మామూలు స్థితికి రాలేను. ఎందుకు? వాటి మీద నాకు అధికారం లేకుండా వాటి ఆధీనంలోకి నేను వెళ్ళిపోయిన కారణంగా అవి నా వశంలో లేవు, వాటి వశంలో నేనున్నాను. ఇక్కడ శరణాగతులకి రక్ష ఇవ్వగలిగిన ఆ పరమాత్మ పరమ భక్త వాత్సల్యుడు. మహాత్మ్యమద్భుతం శంభోః శరణాగత రక్షిణః సుభక్త వాత్సల్యస్యేవ నానాలీలా విహారిణః. మహాత్మ్యమేతద్ వృషభధ్వజస్య శ్రుత్వా మునిర్గదవతి సూతో హి వచో మహార్తా ప్రణిపత్య భక్త్యా ఉవాచాతం బ్రహ్మసుతం మునీంద్ర. ఇక్కడ అలా ఆ స్థితికి వెళ్ళిపోయాడు. పైగా శరణాగతి అంటే పరమాత్మను శరణ వేడుకోవాల్సిన విధానంగా ఎవరైతే నువ్వు నాకు దిక్కు అని పట్టుకోగలరు, అలా పట్టుకున్న వాళ్ళ వాత్సల్యానికి ఆ భక్తికి లొంగిపోతాడు పరమాత్మ. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఎలా అయితే నాకు అది కావాలి అంటాడు, ఈ పని ఎక్కిస్తా అంటాడు, కానీ వాళ్ళు కాళ్ళు అడ్డం పడిపోతూ ఉంటాడు, ఇచ్చేదాకా వదలడు అమ్మా 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 అని. వెంటనే ఇచ్చేస్తాం, ఇంకా వాడు వెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి అని. ఎందుకంటే ఇక్కడ ఈ పెట్టే పేచీకి నేను తట్టుకోలేకపోతున్నాను. అంటే శరణాగతి అంటే నాకు నువ్వు తప్పితే ఇంక ఎవ్వరూ లేరు. 10 ఆప్షన్లు పెట్టుకుని భక్తి అంటే కుదరదు, ఒక్కటే ఒక్కటి. ఆ ఒక్కటే ఎంత తీవ్రంగా నువ్వు భక్తిలో ఉండాలి అంటే ఆ శరణు వేడుకోవటం అంటే ఇంక నాకు నువ్వు తప్పితే ఇంక దిక్కు లేదు. వీడు పని చేయకపోతే ఇంకోటి చేస్తాడు, వీడు చేయకపోతే ఇంకోటి చేస్తాడన్న భావనలో కాకుండా ఆ పరమాత్మ ఇంతలాగా త్రికరణ శుద్ధిగా శరణాగతి ఎవరైతే వేడుకుంటారో, నువ్వు శరణాగతి వేడుకోకపోయినా నీకు రక్షణ అన్నది కల్పిస్తున్నాడు. ఎందుకు? శిష్టులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, అందరూ కలుపుకుని ఈ సృష్టి మొత్తం ఉన్నది.
నీకొక్కడికే హాని చెయ్యడు. కాకపోతే అందరి మీద కృప అన్నది ఎల్లవేళలా కూడా కరుణాసాగరుడులాగా ప్రసరింపచేస్తూనే ఉంటాడు. కొంతమంది తొందరగా తెలుసుకుంటారు. కొంతమంది కొన్ని జన్మలకి తెలుసుకుంటారు. ఇక్కడ శరణాగతి వేడుకున్న వాళ్ళకి ఎప్పుడూ రక్షే ఉంటుంది. పరమ భక్తవత్సల్యుడు. అందుకని ఎన్నో రకాల లీలలతో ఆ శంకరుడు ఆ మహత్యం అన్నది అతి అద్భుతంగానే ఉన్నది. ఇలా ఎక్కడైతే ఆ లీలా విశారదుడు ఇన్ని లీలలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడో ఆ మహత్యాలన్నవి అనేకము. అయితే ఏది అంటే అన్నీ తెలుసుకునే అంత వ్యవధి నాకు లేదు. అంత సమయం మనకి లేదు. ఉన్న తక్కువ సమయంలో మనం ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుని దాన్ని మళ్ళీ గట్టిగా పట్టుకోగలిగితే ఈ జన్మ సార్థకం అవుతుంది. అందుకని అనేకమైన మహత్యాలతో ఉన్న ఆ సత్యవతి సూత అన్న వ్యాసుడికి మళ్ళీ మునీశ్వరుడు ఇలా నమస్కరించి భక్తిభావంతో వినమ్రతతో బ్రహ్మపుత్రుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. అంటే అర్థపూర్వంగా వ్యాస ఉవాచ को अन्धको वै भगवन्मुनीशा कस्यान्वये वीर्यवतः पृथिव्यां जातो महात्मा बलवान् प्रधानः किमात्मकः कस्य सूतो अंधकश्च అంటే ఈయన చరిత్ర చెప్పాలంటే చాలా ఉన్నాయి. మనకంత సమయం లేదు. అన్నీ చెప్పేంత ఇప్పుడు లేదు కాబట్టి చాలా లీలల్లో ఏది కావాలి నీకు అని అడిగినప్పుడు వ్యాసులు మారి ఐశ్వర్యశాలి అయిన మునీంద్ర అసలు అంధకాసుడు ఎవరు, భూతలంలో ఎక్కడి నుంచి జన్మించాడు, ఎవరి కారణంగా జన్మించాడు, అసలు దైత్యుల్లో ప్రముఖుడు ఎలా అయ్యాడు, ఆ మహామనస్వి బలవంతుడుగా ఎలా ఆ రూపం ఎలా లభించింది, ఎవరికి కొడుకు, ఎవరి వల్ల ఉద్భవించాడు, ఆ నామం ఎవరు పెట్టారు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏతత్ సమస్తం సరహస్యమధ్యం ప్రభూహి మే బ్రహ్మసూత ప్రసాదాత స్కంధాన్మయా వై విధింతుం హి సమ్యక్ మహేష పుత్రాదమితవా బోధత. అందుకని ఓ బ్రహ్మపుత్ర ఇప్పుడు దాకా అన్ని రహస్యాలు కూడుకున్నవన్నీ వర్ణించారు. అయితే అనంత జ్ఞాన సంపన్నులు అందుకని మీరే మహేషుడొక్క అంటే పరమేశ్వరుడొక్క పుత్రుడైన స్కందుడొక్క చరిత్ర కూడా నాకు చెప్పే ఉన్నారు. అయితే ఈ విషయాలన్నీ మీకే తెలుసు కదా, అందుకని మీరే వివరించి చెప్పండి. గణపత్యం కథం ప్రాప శంభోః పరమతేజస సో అందకో ధన్య ఏవాతీయో బభూవ గణేశ్వర. మహా తేజస్వి అయిన ఆ పరమేశ్వరుడు కృప వల్ల ఈ అంధకాసుడికి గణపత్యం ఎలా లభించింది, అది ఏ కారణంగా లభించింది, అంధకాసుడు అలా ధన్యుడు ఎలా అయ్యాడు, ఇవన్నీ తనకి ప్రాప్తించినవి అవన్నీ కూడా నాకు చెప్పరా అని అడిగాడు. బ్రహ్మో ఉవాచ వ్యాసస్య చేతత్ వచనం నిశమ్య ప్రోవాచ స బ్రహ్మసూతస్తదానీం మహేశ్వరోతిః పరమ అప్తలక్ష్మీః సంశ్రోతుకాం జనకం శుకస్య. ఏదైతే నారదుడు బ్రహ్మను అడుగుతున్నాడో అలాగే వ్యాసులు వారికి సనత్ కుమారుడు వివరించి చెప్తున్నారు. అందుకే బ్రహ్మ మళ్ళీ చెప్తున్నాడు, నారద వ్యాసులు ఎప్పుడైతే ఇలా అడిగారో ఆ మాటలు విని బ్రహ్మ ఒక్క మానసపుత్రుడైన సనత్ కుమారుడు మహామంగళదాయకమైన పరమేశ్వరుడొక్క చరిత్ర వినిపించటానికి పూనుకున్నాడు. సనత్కుమార ఉవాచ పురాగతో భక్తకృపాకరోసో కైలాసతః శైలసుత గణాఢ్యః విహర్తుర్కామః కిల కాశీంకాం వై శ్వాసైలతో నిర్జరా చక్రవర్తి. సనత్ కుమారుడు మళ్ళీ ఆ వ్యాసుకి ఇలా చెప్తున్నారు. ఈ చెప్పేది కూడా మునీంద్ర ఇది పూర్వకాలము విషయం. ఒకానొక సమయంలో భక్తుల్ని అనుగ్రహించటానికి దేవతలకు ఆ చక్రవర్తి అయిన పరమేశ్వరుడు భగవంతుడు విహారం చెయ్యాలన్న కోరిక కలిగి ఆ స్వామి పరివార సమేతంగా అందుకని పార్వతీతో గణముల్ని వెంటబెట్టుకుని తన నివాస భూమిగా కైలాస పర్వతం నుంచి కాశీపురానికి వచ్చి చేరుకున్నాడు ఉద్ధరించటానికి. సరాజధానిం చ విధాయ తస్యాం చక్రే పరోతిః సుఖదా జనానాం తద్రక్షకం భైరవానమై వీరం కృత్వా సమం శైలజయా హి బ్రహ్మిః.
అలా వచ్చి ఆ నగరాన్ని కాశీని తన రాజధానిగా చేసుకున్నాడు. భైరవుడు వీరుణ్ణి దానికి రక్షకుడిగా నియమించాడు. పార్వతితో కలిసి నివసిస్తూ భక్తులని అనుగ్రహించటానికి ఎన్నో రకాలుగా లీలలక్కడ కాశీలో చేయటం మొదలుపెట్టాడు. లీలా సమేతంగా చేస్తున్న పరమాత్మ యొక్క లీల ఎలా ఉంటుంది అంటే అది అనంతము. ఇప్పుడు కైలాసం నుంచి ఇక్కడికి వచ్చాడు అంటే సర్వవ్యాపి అంటాం. సర్వవ్యాపి అంటే అంతా ఉన్నాడు కదా, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావటం ఏంటి? ఇప్పుడు అంతా ఉన్న పరమాత్మ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు, అంతా ఉన్నాడు. కాకపోతే ఎలా అయితే అంతా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అన్నీ చెయ్యగలిగేలాగా, ఇప్పుడు నేను ఆఫీస్కి వెళుతున్నాను, ఇంట్లోనే ఉంటాను కానీ పొద్దున్న ఆఫీస్కి వెళ్తాను, సాయంత్రం వరకు అక్కడ ఉంటాను, తర్వాత ఇంటికి వస్తాను. అక్కడుంటే నేను ఇక్కడ లేను, కానీ లీల అని మళ్ళీ చెప్తున్నారంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్నాడు, ఇక్కడ కూడా ఈ రూపంలో ఇక్కడే ఉన్నాడు, అదే రూపం ఇక్కడ ఉంది, అదే రూపం అక్కడ ఉంది, అదే లీల. ఇక్కడ వచ్చాడంటే కైలాసాన్ని అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చినట్టు కాదు అర్థం. సర్వవ్యాపి. కాకపోతే ఇక్కడ పరమాత్మ యొక్క శక్తి ఎంత ఉంది అంటే ఇక్కడ కూడా లీలల రూపంలో చేస్తూనే ఉన్నాడు, అందుకే నానా ప్రకారమైన లీలలు చేయటానికి పూనుకున్నాడు. సాయే కదా మందర నామధేయం గతోనంఘం తద్వరస్ సుప్రభావాత్ తత్రాపి నానాగణ వీరముఖ్యేహ శివా సమేతో విజహార భూరి పూర్వే దిశో మందర శైల సంస్థా కపర్దినా చండ పరాక్రమస్య చక్రే తతో నేత్రాని మీలనం తు సా పార్వతీ నమ్రయుక్తం సలీలం. అయితే ఇక్కడ కాశీకి వచ్చి నివాసం చేసుకున్నాక అందరికీ వరాలు ఇచ్చే ఆ పరమాత్మ ఇక్కడ వరాలు ఎప్పుడూ ఇస్తూనే ఉన్నాడు. ఆ గణములతో మందరాచలం దగ్గర ఉన్నాడు. అక్కడ పార్వతీతో కలిసి చక్కగా విహరిస్తూ ఉన్నాడు, ఆ విహారాల్లో లీనమైపోయి ఉన్నాడు. అలా లీలగా విహరిస్తూ ఉండగా ఆ పార్వతీదేవి ప్రేమతో ఏదో పరిహాసం ఆడుతున్నట్టుగా ఆవిడ మందరాచలం దగ్గర అక్కడ పూర్వ దిశకి అక్కడ కూర్చుని ఉన్నారు. చండ పరాక్రమంగా సదాశివ అక్కడ అలా చూస్తూ ఉండగా లీలాపూర్వకంగా అమ్మవారు వచ్చి తన చేతులతో ఆ కళ్ళని మూసేసింది. ప్రవాళ హేమాబ్జాధృత ప్రారభ్యాం కరాంబుజాభ్యాం నిమీమీల నేత్రీ హరస్య నేత్రేషు నిమీలితేషు క్షేణేన జాతః సుమహాంధకారః. ఇక్కడ లీలాపూర్వకంగా ఆవిడ ఒక్కసారి ఆయన ఎప్పుడైతే చక్కగా కళ్ళు మూసేసింది, ప్రచండంగా ఆ పరాక్రమవంతుడైన ఆ పరమశివుడు ఒక్కసారిగా ఆ కళ్ళు మూయబడిన కారణంగా, అంటే సకలానికి మూలము సంకల్ప మాత్రంతో సర్వం చేస్తున్నవాడు ప్రతిదానికి సాక్షిగా ఉన్నాడు అంటే ఎప్పుడూ అన్నీ చూస్తూనే ఉన్నాడు. అయితే ఒక్కసారిగా అమ్మవారు ఆయన సన్నిధిలో ఉండగలిగింది, ఆయనతో అలా పరాచకాలు ఆడగలిగింది అమ్మవారే. అందుకే ఇద్దరు ఎప్పుడూ కలయికతోనే ఉంటారు. లీలాపూర్వకంగా ఇది కూడా అవి ఒక్కసారిగా మూసింది. ఆ మూసిన కారణంగా ఇక్కడ లీలాపూర్వకంగా చేసినప్పుడు కూడా ఒక్కసారిగా అలా ఒక్క క్షణమే అక్కడ మూసేసరికి ఆ పార్వతీదేవి చేతులు ఎలా ఉన్నాయి, ఎలా అయితే ప్రచండంగా ఉన్నాడు అని చెప్తున్నారు ఈయన. ఆ ప్రచండమైన నేత్రాలు ఒక్కసారిగా లీలగా అమ్మవారు ముత్యాలు బంగారం వంటి తన చేతులతో ఆయన ఒక్క నేత్రాలు ఒక్కసారిగా ఇలా మూసేసింది. ఆ స్వామి నేత్రాలు ముయ్యటం ద్వారా ఒక్క క్షణమే ఘోరమైన అంధకారం అన్నది సకల సృష్టిలో వ్యాపించిపోయింది. तत्स्पर्शयोगाश्च महेश्वरस्य करौ च तस्याः स्खलितं मदाम्बः शम्भोर्ललाटे क्षणवाग्नितप्तो వినిర్గతో భురిజ్జలస్య బుద్ధి. అంటే ఒక్క క్షణకాలం ఇట్లా మూసినంత మాత్రానే పార్వతీ చేతులు ఆ మహేశ్వరుడి శరీరాన్ని ఇలా తాకగానే ప్రచండంగా ఉన్నాయి. అమ్మవారి ఎప్పుడైతే ఈ మృదు మధురమైన చేతులు తగిలాయో ఆ స్పర్శ కారణంగా ఆ శంభుడు యొక్క లలాటం నుంచి అగ్ని చేత
ఇక్కడ ఈ చేతులు స్పర్శ తగిలినంత మాత్రమే ఒక్కసారిగా మదజలం అన్నది ప్రకటితమయ్యింది. ఎలా అయితే నీరు వేడిగా ఉంటుంది, ఆ వేడిగా ఉన్న దాని మీద మూత పెడితే ఏమవుతుంది, ఆవిరికి మళ్ళీ నీళ్ళు ఎలా వస్తాయి, అలాగా ఇక్కడ శ్వేత బిందువులు అన్నారు. ఈవిడ స్పర్శించడం చేత ఒక్కసారిగా కళ్ళు మూసిన దాని చేత ఈ జలబిందువులు అనేకంగా ఆవిడ చేతి నుంచి ఒక్కసారిగా కింద పడ్డాయి. అంధకారం అలమటించింది. అలమటించిన అంధకారంలో ఒక్కసారిగా ఈ స్పర్శ కారణంగా నీటి బిందువులు అవి శ్వేత బిందువులన్నవి కిందకి పడ్డాయి. గర్భో బభూవాత कराळवक्त्रो भयङ्करः क्रोधपरः कृतज्ञः अन्धो विरूपी जटिलाश्च कृष्णो नरेतरो వైకితృకః సురోమా. ఇక్కడ ఈవిడ ఇలా దాల్చడం ద్వారా ఆ అంధకారము ఈ నీటి బిందువులు కింద పడ్డాయి. ఆ బిందువులు కింద పడగంగానే ఒక విచిత్రమైన రూపాన్ని ధరించాయి. ఆ రూపం ఎలా ఉంది, వికృతమైన ముఖంతో భయంకరంగా ఉన్నాడు, కృతజ్ఞుడు, క్రోధంత, అంధుడు, ఇక్కడ కురూపిగా ఉన్నాడు, జటాధారి ఉన్నాడు, నల్లని రంగులో ఉన్నాడు. ఇప్పుడు అంధకారంలో అంటే ఎక్కడా ఏమి వెలుగు లేదు. అప్పుడు నేను ఎర్ర వస్త్రం పెట్టినా ఏ వస్త్రం పెట్టినా అది ఎలా కనిపిస్తుంది, నల్లగానే కనిపిస్తుంది. పైగా నలుపు వస్తువు అయితే ఇంకా నల్లగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ అంధుడు, జటాధారి అయి ఆ నల్లని రంగులో ఉన్నాడు. మనుష్యులకి చాలా వేరుగా అటువంటి రూపం కలిగి ఉన్నాడు, వికృతంగా ఉన్నాడు. పైగా చాలా రోమాలన్నవి అంతా ఉండి అక్కడ ఎంటుకలు మయంగా ఉండి అటువంటి రూపము, అలాంటి జీవుడు ఆ బిందువుల్లోంచి ప్రకటితమయ్యాడు. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 42nd చాప్టర్లో 21 శ్లోకం, 42 చాప్టర్లో 19 శ్లోక సంపూర్ణం.